ఈ దేవాలయం పొన్నేరికి సమీపంలో ఉన్న ఆదరకుప్పం బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి. మనం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి హైవేలో పొన్నేరికి దగ్గరగా లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఒక 1 or 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ గుడి ఉందండి. బాలసుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు యొక్క వెల్త్కి కారణం సుబ్రహ్మణ్య స్వామేనండి. ఎక్కడ చూసినా అడుగడుగున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలే తమిళనాడు రాష్ట్రం అంతా కూడాను. అందుకే ఆ రాష్ట్రం వెల్త్గా అంతా డెవలప్ అయిందండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా చాలా రమణీయంగా ఉందండి. గుడి మీద ప్రాకారాలు కానీ, ప్రాకారాల మీద ఉన్నటువంటి దేవతామూర్తులు కానీ చాలా మనోరంజకంగా ఉన్నారండి. స్వామి దండాయుధపాణియై వెలసి ఉన్నారు. ఇక్కడ నల్లని రూపంతో ఉన్నటువంటి విగ్రహం అండి. మేము ఉదయం 7 వెళ్ళిపోయామండి ఆలయానికి. స్వామికి అభిషేక చర్య జరుగుతూ ఉంది. అభిషేకం చేస్తూ ఉన్నారండి. చాలాసేపు తనివి తీరా చూసాము స్వామిని. చాలా బాగున్నారు. స్వామి ఒకళ్ళే ఉన్నారండి, దేవేరులు లేరు. స్వామి ప్రాంగణంలోనే మహాదేవుడు, అమ్మవారు ఇద్దరు కొలువై ఉన్నారండి. ఇదంతా కూడాను ఆలయం యొక్క లోపల ప్రాంగణం అండి. ఇదంతా కూడాను చాలా గోపురాలు కానీ, ఆ గోపురాల మీద ఉన్నటువంటి దేవతా ప్రతిమలు కానీ చాలా అద్భుతంగా మలిచారండి. గుడి చాలా బాగుంది. లొకేషన్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తామండి. వీలున్న వాళ్ళు ఎవరైనా కూడాను తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సంతానానికి, గ్రహపీడలకి అధిదేవత ఆయన చల్లని చూపుంటే పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ నిర్విఘ్నంగా జరుగుతాయి అంటారు కదండి. సో ఎవరైనా కూడాను చెన్నై వెళ్తున్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించడానికి ట్రై చేయండి. ఎన్ని మానసిక, శారీరక సమస్యలున్నా, ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎక్కడ లేని ప్రశాంతత ఆవహిస్తుందండి. అది అనుభవిస్తేనే కానీ మాటల్లో చెప్పలేం. ఉదయ అరుణ కాంతులతో గుడి చూస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపించేటట్లుందండి. ఇది రాజగోపురం. స్వామి నల్లని ఆకారంతో ఒక 4 అడుగుల ఎత్తుతో ఉన్నారండి విగ్రహం. మేము వెళ్ళేసరికి అభిషేకం చేస్తూ ఉన్నారు భగవాన్కి. చాలా మనోహరంగా ఉన్నారండి. దర్శనం చాలా ప్రశాంతతనిచ్చిందండి. అందరూ తప్పకుండా చూడాల్సినటువంటి గుడి అండి ఇది.